హాయ్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఈఏ ఛానల్. నేను మీ నాగార్జున సార్ని. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఫిజిక్స్లో వర్క్ ఫోర్ ఎనర్జీ అనే చాప్టర్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నామండి. దాంట్లో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద కొలిజన్, ఎక్స్ప్లెయిన్ ది పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్, డెరైవ్ ద వన్ డైమెన్షన్ ఎలాస్టిక్ క్వశ్చన్ అండి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకు 8 మార్క్స్కి పబ్లిక్ ఎగ్జామ్లో వస్తుంది ఐపీకి సంబంధించి. కాబట్టి దానికి సంబంధించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా చెప్పేటప్పుడే నోట్స్ అనేది రాసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది వీడియో పుష్ చేసుకొని. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద కొలిజన్, అసలు కొలిజన్ అంటే ఏంటి? సో కొలిజన్ మీన్స్ ది స్ట్రాంగ్ ఫిజికల్ ఇంట్రాక్షన్ అమంగ్ ద బాడీస్. అంటే ఒక స్ట్రాంగ్ నెంబరా కట్ అయిందా? రికార్డ్ అవుతుందా? సో కొలిజన్ అంటే ది స్ట్రాంగ్ ఫిజికల్ ఇంట్రాక్షన్ అమాంగ్ ద బాడీస్ ఇన్వాల్వింగ్ ఇన్ చేంజ్ ఇన్ మొమెంటమ్. ఓకేనా? సో ఏవైనా 2 బాడీస్ అనేవి కొలిజన్ జరిగినప్పుడు దాని యొక్క మొమెంటం అనేది చేంజ్ అవుతుంది అని చెప్తున్నాడు. స్ట్రాంగ్ ఫిజికల్ ఇంట్రాక్షన్, ఫిజికల్గా టచ్ అవ్వాలి. సో అది కూడా ఎట్లా స్ట్రాంగ్గా టచ్ అయినప్పుడు, సపోజ్ ఇది ఒక మాస్ ఎం అనే బాడీ తీసుకుంటే ఇది ఒక బాడీ M2 అంటే సో M1 M2 ఈ రెండు కూడా మనకి ఏమవ్వాలంటే కొలిజన్ జరగాలి అంటే ఈ విధంగా టచ్ అవ్వాలన్నమాట. సో M1 M2. ఓకేనా? సో దీనికి సంబంధించి మనం డెప్త్ నెక్స్ట్ వన్ డైమెన్షన్ ఎలాస్టిక్ కొలిజన్లో క్లియర్గా మాట్లాడడం జరుగుతుంది. సో మన కొలిజన్ మీన్స్ ది స్ట్రాంగ్ ఫిజికల్ ఇంట్రాక్షన్ అమాంగ్ ద బాడీస్ ఇన్వాల్వింగ్ చేంజ్ ఇన్ మొమెంటమ్ ఇస్ కాల్డ్ కొలిజన్. ఏవైనా 2 బాడీస్ అనేవి స్ట్రాంగ్గా ఫిజికల్గా టచ్ అయితే అంటే కొలైడ్ అయినాయి అనుకోండి, దాన్ని మనం కొలిజన్ అంటాం. మరి ఈ కొలిజన్లో మళ్ళీ మనకు 2 టైప్స్ చెప్తామండి. ఒకటి ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్. అసలు ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి, ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి ముందు మనకు తెలియాలి. అయితే ఈ కొలిజన్ జరిగేటప్పుడు ఆ బాడీకి ఉండే మొమెంటము, కైనెటిక్ ఎనర్జీ, అంటే కొలిజన్ జరగకముందు ఉండే మొమెంటము, కైనెటిక్ ఎనర్జీ, కొలిజన్ జరిగిన తర్వాత ఉండే కైనెటిక్ ఎనర్జీ మొమెంటంకి ఈక్వల్ అవ్వాలి. దాన్నే మనం కన్జర్వ్డ్ అంటాం, అంటే కాన్స్టెంట్గా ఈక్వల్గా ఉండాలి అని అర్థం. సో ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏ కొలిజన్ ఇన్ విచ్ బోత్ లీనియర్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ కన్జర్వ్డ్. కన్జర్వ్డ్ అంటే ఏం చెప్పాము అంటే కొలిజన్ జరగకముందు ఉండే మనకు కైనెటిక్ ఎనర్జీ మొమెంటము బాడీస్కి ఉంటుంది కదా, అదే కొలిజన్ జరిగిన తర్వాత కూడా ఉండే మొమెంటంకి అలానే కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ అవ్వాలి. అప్పుడే దాన్ని మనం ఏమంటాము అంటే ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. సో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది. మరి ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏ కొలిజన్ ఇన్ విచ్ ఓన్లీ లీనియర్ మొమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్. అంటే ఇక్కడ కొలిజన్ బిఫోర్ ద కొలిజన్ ఏదైతే మనకు మొమెంటం ఉంటుందో ఆఫ్టర్ కొలిజన్ కూడా అదే మొమెంటం ఉంటుంది. కానీ కైనెటిక్ ఎనర్జీ బిఫోర్ ద కొలిజన్ ఏదైతే ఉంటుందో ఆఫ్టర్ కొలిజన్ అది ఉండదు. కాబట్టి మనం ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ నాట్ కన్జర్వ్డ్ అంటాం. ఇక్కడేమో 2 కన్జర్వ్డ్, మొమెంటము ఎనర్జీ 2 కూడా ఎలాస్టిక్ కొలిజన్లో కన్జర్వ్డ్ అవుతాయి. బట్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో మాత్రం ఓన్లీ లీనియర్ మొమెంటం మాత్రం కన్జర్వ్డ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ అనేది మాత్రం కన్జర్వ్డ్ అవ్వదు. కాబట్టి సో కొలిజన్ అంటే ఏంటి, కొలిజన్ ఉండే టైప్స్ ఏంటి, ఇప్పుడు మనం వన్ డైమెన్షన్ ఎలాస్టిక్ కొలిజన్ ఏంటో చూద్దాము. ఇది ఎక్కువ డెరివేషన్ వస్తుందండి, కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా నీట్గా రాసుకోండి. ఓకేనా? ఏదైనా అర్థం కానీ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. మనకు వన్ డైమెన్షన్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటో చూడాలి. అంటే మొత్తం కూడా మనం ఎస్ఏ క్వశ్చన్ అంటే కంటిన్యూషన్ రాయాలి. కొలిజన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ కొలిజన్స్, వన్ డైమెన్షన్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి అంటే మనకు ఒక బాడీ తీసుకున్నాను, 2 బాడీస్ తీసుకున్నాను. ఫస్ట్ బాడీ యొక్క మాస్ M1, సెకండ్ బాడీ యొక్క మాస్ M2. దానికి ఉండే వెలాసిటీ U1, దీనికి ఉండే వెలాసిటీ U2. దీన్ని ఇనిషియల్ వెలాసిటీస్ అంటాం. బిఫోర్ కొలిజన్ ఇలా ఉంది, డ్యూరింగ్ కొలిజన్ అంటే కొలిజన్ జరిగినప్పుడు ఇలా ఉంది, జరిగిన తర్వాత ఆఫ్టర్ కొలిజన్ M1 బాడీకి V1 వెలాసిటీ ఉంది, M2 బాడీకి V2 అనే వెలాసిటీ ఉంది. అంటే వీటి ఫైనల్ వెలాసిటీస్ అంటాం. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బాడీ అనేది స్పీడ్గా వచ్చి ఈ బాడీని టచ్ అయినప్పుడు ఈ బాడీ స్లో అయ్యి ఈ బాడీ అనేది మూమెంటే పెరుగుతుంది. అదే ఇక్కడ చూపిస్తున్నాం. అందుకని U1 కాస్త ఫస్ట్ స్పీడ్ ఉంది, ఇక్కడేమో స్లో అయ్యిద్ది, ఇది మాత్రం ఫాస్ట్ ఉంటుంది. ఒక బాడీ ఉందండి, ఇది
స్లోగా మూవ్ అవుతుంది. ఇది ఫాస్ట్గా వచ్చి ఢీ కొట్టింది అనుకోండి, ఇది ముందుకు ఫాస్ట్గా వెళ్తుంది, ఇది అక్కడే స్లో అవుతుంది అనమాట. కాబట్టి ఇనిషియల్ వెలాసిటీస్ ఉండే మాసెస్ అలానే ఫైనల్ వెలాసిటీస్ ఉన్నప్పుడు ఈ మాసెస్ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి మనం అసలు ఎలాస్టిక్ కొలిజన్ అన్నాం. ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ. బిఫోర్ కొలిజన్ ఏవైతే కైనెటిక్ ఎనర్జీస్, దీనికి ఉండే కైనెటిక్ ఎనర్జీస్, లీనియర్ మొమెంటమ్స్, కొలిజన్ జరిగిన తర్వాత కూడా వీటికి ఉండే కైనెటిక్ ఎనర్జీస్, లీనియర్ మొమెంటం అనేవి ఈక్వల్గా ఉండాలి, అంటే కన్జర్వ్డ్ అంటాం దాన్ని. అది అవునా కాదని మనం ఒకసారి ప్రూవ్ చేసి చూపించాలి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఈక్వల్ అన్నాం కాబట్టి ఫస్ట్ బిఫోర్ కొలిజన్ ఏం రాస్తున్నామో చూడండి. ఇది దేనికి? ఫర్ లీనియర్ మొమెంటం. లీనియర్ మొమెంటం. ఓకే, సో m1 u1, m1 u1, m2 u2. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ప్లస్ దట్ ఈక్వల్ టు బిఫోర్ ఆఫ్టర్ కొలిజన్ m1 v1, అంటే మాస్ 1కి ఎంత వెలాసిటీ v1, అలానే m2 v2. ఓకేనా, క్లియరా? సో కొంచెం జాగ్రత్తగా చూడాలి, ఈ డెరివేషన్ చాలా ఇంపార్టెంట్ మనకు. అయితే ఈ m1 u1 ఉంది, 1లన్నీ ఒక సైడ్ రాసుకోండి. m1 u1, ఈ m1 v1 ఇటు వస్తే మైనస్ m1 v1 దట్ ఈక్వల్ టు m2 v2 అలానే ఉంది. ఈ m2 u2 అటుపోతే మైనస్ m2 u2. అయితే ఈ రెండిట్లో మనం కానీ గమనించినట్లయితే ఇక్కడ m1 అనేది కామన్గా ఉంది. m1 కామన్ తీస్తే u1 మైనస్ v1 దట్ ఈక్వల్ టు m2 ఇక్కడ కామన్ తీస్తే v2 మైనస్ u2. అర్థమవుతుందా? సో m1 కామన్ తీస్తాను, u1 మైనస్ v1 మిగిలింది. ఇక్కడ m2 కామన్ తీస్తే v2 మైనస్ u2 మిగిలింది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. అయితే ఇది మొమెంటం, కానీ మళ్ళీ మనకి ఏం కావాలి? కైనెటిక్ ఎనర్జీస్ కావాలి. మనకి ఎలాస్టిక్ కొలిజన్ అంటే మొమెంటము కైనెటిక్ ఎనర్జీస్ కదా. ఫర్ కైనెటిక్ ఎనర్జీ, సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? KE ఈక్వల్ టు హాఫ్ mv² కదా. సో దాన్ని బేస్ చేసుకొని మనం చేస్తున్నాం. హాఫ్ mv² అంటే ముందు ఇనిషియల్ వెలాసిటీస్కి ఉన్న కైనెటిక్ ఎనర్జీ కావాలి కదా. సో మొత్తం నేను డైరెక్ట్గా రాస్తున్నాను. హాఫ్ m1 u1² ప్లస్ హాఫ్ m2 u2². అంటే ఈ బాడీస్కి ఉండే కైనెటిక్ ఎనర్జీస్ ఇనిషియల్ u కాబట్టి వాటికి ఉండేది u1² u2² అనమాట. అలానే ఆఫ్టర్ కొలిజన్ ఉండే వాటికి v1 v2 ఉంది కాబట్టి హాఫ్ m1 v1² ప్లస్ హాఫ్ m2 v2². అర్థమవుతుందా? సో సేవ్ అండి. ఇవి ఇక్కడ ఎలా అయితే తీసుకున్నాం అలానే తీసుకున్నాం. అలానే ఇప్పుడు ఇక్కడ 1 అనే ఒక సైడ్ రాసుకున్నాం కదా, అదేవిధంగా ఇక్కడ కైనెటిక్ ఎనర్జీస్ కూడా ఒక సైడ్ రాసుకుందాం. సో 1/2 m1 u1², ఇక్కడ ఉన్న v1 ఇటు పంపిస్తే మైనస్ 1/2 m1 v1² దట్ ఈక్వల్ టు ఇది అక్కడే ఉంటుందండి 1/2 m2 v2² మైనస్ ఇక్కడున్న హాఫ్ m2 మైనస్ u2² అని పంపించండి, మైనస్ 1/2 m2 u2². అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఈ రెండిట్లో కామన్గా ఏమని చూడండి, 1/2 కామన్గా ఉంది. సో m1 u1² మైనస్ m1 v1² దట్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 1/2 కామన్ తీస్తే m2 v2² మైనస్ m2 u2². ఇక్కడ 1/2 క్యాన్సల్ చేయొచ్చా? ఈ రెండు ఈక్వల్ కాబట్టి క్యాన్సల్ చేశారు. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఇంకా మనకేముందండి ఇక్కడ? సో m1 u1² మైనస్ m1 v1² దట్ ఈక్వల్ టు m2 v2² మైనస్ m2 u2². అయితే ఇక్కడ m1 కామన్ తీయచ్చు గమనిస్తే. సో u1² మైనస్ v1², అలానే m2 కామన్ తీస్తే v2² మైనస్ u2². సో ఇదండి మనకు ఇంపార్టెంట్ అయిన సెకండ్ ఈక్వేషన్. అయితే ఇంకా దాన్ని సింప్లిఫై చేస్తాం, కాకపోతే ముందు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ చూడండి ఫస్ట్ ఈక్వేషన్ మనకు m1 u1 v1 వచ్చింది, ఇక్కడ వాటికి స్క్వేర్స్ వచ్చాయి అంతే అనే తేడా, ఏం లేదు, అంతా కూడా ఈజీగా ఉంటుంది. అంటే ఒకేసారి చెప్పేటప్పుడు నీట్గా మీరు 1-2 సార్లు వినండి, విని నోట్స్ రాసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీస్ అన్నింటిని కూడా ఈక్వల్ చేసాము. ఇక్కడ ఫైనల్గా m1 u1 ఫస్ట్ ఇక్కడ 1/2 కామన్ తీసి క్యాన్సల్ చేసాం, తర్వాత m1 u1 కామన్ తీసాం. అయితే మీరు ఇక్కడతో అయిపోలేదండి, ఇంకా ఉంది మనకి. ఇక్కడ మీరు గమనిస్తే ఇవి ఓన్లీ m1 m2 పక్కన పెడితే ఇది చూడడానికి a² మైనస్ b² ఫార్ములాలో ఉంది.
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఫార్ములా ఏంటండి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో కాబట్టి వీటిని ఓన్లీ m1 అలానే ఉంచండి, వీటిని రాసుకుందాం. m1 అలా ఉంచేసి సో u1 ప్లస్ v1 అంటే ఏ ప్లేస్లో u1 ఉంది, బి ప్లేస్లో v1 ఉంది కాబట్టి u1 ప్లస్ v1 u1 మైనస్ v1 దట్ ఈక్వల్ టు m2 అలానే వస్తుంది. ఇక్కడ కూడా అంతే కదండి. సో v2 మైనస్ u2. సార్ ఫస్ట్ ప్లస్ పెట్టుకుందాం. v2 మైనస్ u2 అర్థమైంది ఇక్కడ. సో వీటిని మనం ఏం చేయలేదు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా రాశాను. m1 u1 ప్లస్ v1 u1 మైనస్ v1, m2 v2 ప్లస్ u2 v2 మైనస్ u2. సో ఇదండి మనకు సెకండ్ ఈక్వేషన్. ఏంటి ఇది? సెకండ్ ఈక్వేషన్. సో ఇదే కాకపోతే ఇది మనం సింప్లిఫై చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి. సో సెకండ్ ఈక్వేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి, అలానే ఫస్ట్ ఈక్వేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెకండ్ ఈక్వేషన్ బై ఫస్ట్ ఈక్వేషన్ చేయాలి. సెకండ్ ఈక్వేషన్ బై ఫస్ట్ ఈక్వేషన్ చేయాలి. కాబట్టి బోర్డు సరిపోదు కాబట్టి నేను రఫ్ చేస్తాను. మీరు ఏదైనా ఉంటే వీడియో పుష్ చేసుకొని నోట్స్ రాసుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనకు ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ ఈక్వేషన్ కదా. సో సెకండ్ ఈక్వేషన్ ఏంటండి? m1 u1 ప్లస్ v1 u1 మైనస్ v1 అంతేనా? దట్ ఈక్వల్ టు m2 v2 ప్లస్ u2 v2 మైనస్ u2. ఓకేనా? సో v2 మైనస్ u2 ఇది సెకండ్ ఈక్వేషన్ బై ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ బై ఫస్ట్ ఈక్వేషన్ అన్నాం కదా, ఇదంతా సెకండ్ ఈక్వేషన్. మరి ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? m1 u1 మైనస్ v1 అలానే m2 v2 మైనస్ u2. ఇదే కదండి ఫస్ట్ ఈక్వేషన్. కావాలి ఒకసారి చెక్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ m1 క్యాన్సిల్, u1 మైనస్ v1 u1 మైనస్ v1 క్యాన్సిల్, m2 క్యాన్సిల్, v2 మైనస్ u2 రెండు కూడా క్యాన్సిల్. సో మనకు ఫైనల్గా మిగిలింది ఏంటి చూడండి, u1 ప్లస్ v1 దట్ ఈక్వల్ టు v2 ప్లస్ u2. అయితే ఇక్కడ u1 u2ని ఒక సైడ్ రాసుకుందాం. u1 u2 ఇటు వస్తే మైనస్ u2, v2 అలానే ఉంచానండి. ఇక్కడ ప్లస్ v1 ఇటు పోతే ఏమవుతుందండి? మైనస్ v1. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఫర్ ద. సో మనకేం చెప్పాను చూసారా, ఇటుపక్క ఉన్నప్పుడు లీనియర్ మూమెంట్ కైనెటిక్ ఎనర్జీస్ ఎలా అయితే ఉంటాయో ఇటువైపు ఉన్నప్పుడు కూడా అలానే ఉంటాయి. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని వన్ ఎలాస్టిక్ కొలిజన్లో చెప్పొచ్చు. కానీ ఇది ఇంతవరకు 4 మార్క్స్ అడుగుతారండి. ఒక్కోసారి ఇంతవరకు 4 మార్క్స్ అడిగినప్పుడు ఇది రాసేయాలి. కానీ ఇంకా దీంట్లో మనకు v2 v1 కూడా మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ఫైనల్ ఆఫ్టర్ కొలిజన్ తర్వాత ఉన్న వెలాసిటీస్ కూడా ఫైనల్ చేయాలి. కాబట్టి దీని నుంచి నేను ఏం రాస్తున్నా అంటే నాకు v2 కావాలంటే మైనస్ v1 ఇటు పంపించచ్చా. సో v2 ఈక్వల్ టు ఈ v1 ఇటు వస్తే ముందు ఇక్కడ ఆల్రెడీ ఏముంది u1 మైనస్ u2 మైనస్ v1 వస్తే ప్లస్ v1. ఈ v2ని v2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సో మనకి ఈక్వేషన్ 1 ఏంటి? ఇదే కదా. సో దాంట్లో v2 ఎక్కడ ఉందో మనం చూసి సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ 1 రాస్తున్నాం చూడండి, m1 u1 మైనస్ v1 దట్ ఈక్వల్ టు m2. సో v2 మైనస్ u1. సో v2 బదులు దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి, u1 మైనస్ u2. ఓకేనా? అది ఒక్కడ ఉంది కదా, v2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ప్లస్ v1. సరిపోయిందా? ఇదే కదా ఫస్ట్ ఈక్వేషన్. v2 బదులు దీన్ని సబ్స్టిట్యూట్ చేశానండి. ఈక్వేషన్ 1 ఏంటి? m1 u1 మైనస్ v1 ఈక్వల్ టు m2 v2 మైనస్ u2. సో v2 బదులు ఈ మొత్తం రాశాను. ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ ఏముంది? మైనస్ u2. అర్థమవుతుందా? సో ఇప్పుడు లోపలికి మల్టిప్లై చేయండి. ఈ మొత్తాన్ని కూడా మల్టిప్లై చేస్తే m1 u1 మైనస్ m1 v1. సో m2 u1 మైనస్ m2 u2 ప్లస్ m1 v1 మైనస్ m2 u2. అయితే యూలన్నీ ఒక సైడు, వీలన్నీ ఒక సైడ్ రాద్దాం. ఇక్కడ రాసిన మన లోపలికి పంపించి మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన ఈక్వేషన్లో యూలన్నీ ఒక సైడు, వీలన్నీ ఒక సైడ్ రాద్దాం. సో ఇక్కడ చూడండి, m1 u1 అలానే ఉంచాను, m2 u2 ఇక్కడ ప్లస్లో ఉంది కదా, ఇటు వస్తే మైనస్ m2 u1 ఇక్కడ ప్లస్ మైనస్ ఇక్కడ ప్లస్ అవుద్ది. సో m2 u2
ఇంకేమన్నా ఇక్కడ ఉంది లాస్ట్లో, ఇది కూడా మైనస్లో ఉంది కూడా ప్లస్ m2 u2 దట్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ ఈక్వల్ అవుతల ఫస్ట్ ఉన్నది ఏంది m1 v1. సో ఇటుపక్క మైనస్ m1 v1 ఉంది. సో m1 v1 సారీ ఇది m2 కదా, ఇక్కడ చూడండి ఒక చిన్న మిస్టేక్, m2 కదా. సో m2 v1 ఓకేనా, ఇక్కడ m2 కదండి, m2 v1 కదా. సో ఇక్కడ m2 v1 మిగులుతుంది, తర్వాత ఈ m1 v1 ఇటు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో చిన్న మిస్టేక్ అక్కడ జరిగింది. అయితే ఇక్కడ దీంట్లో మీరు గమనిస్తే m1 u1 మైనస్ m2 u1 ఉంది. ఇక్కడ మనం u1 కామన్ తీద్దాం. u1 కామన్ తీస్తే మనకు m1 మైనస్ m2 సరిపోయిందా? ఇదిగో దీంట్లో మరి ఇక్కడ m2 u2 ఉంది, ఇక్కడ కూడా m2 u2 ఉంది. కాబట్టి నేను 2m2 u2 అని రాయచ్చా, 2m2 u2 దట్ ఈక్వల్ టు ఇక్కడ కూడా v1 కామన్ తీయచ్చా, v1 కామన్ తీస్తే m1 ప్లస్ m2 అంటే m2 ప్లస్ m1 ప్లస్లలో ఉన్నప్పుడు ఎట్లయినా రాసుకోవచ్చండి. కాబట్టి m1 ప్లస్ m2 రాశాను. ఇప్పుడు దీని నుంచి మనం కానీ గమనించినట్లయితే ఇక్కడ చూడండి u1 m1 మైనస్ m2 అలానే ఉంది కదా, ఈ m1 m2 ఇటు పంపించండి. సో u1 m1 మైనస్ m2 ప్లస్ 2m2 u2 బై ఇక్కడ ఏముంది m1 ప్లస్ m2 దట్ ఈక్వల్ టు ఏంటి ఇదంతా v1, ఇదంతా కూడా ఏంటండి v1. ఇక్కడ ఉన్న m1 m2 ఇటు పంపించాం అంతే, డినామినేటర్లోకి వచ్చింది. అయితే దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేసి రాయాలంటే ఎలా రాయొచ్చు అంటే, సో m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2 బై m1 ప్లస్ m2 ఇక్కడ u2. సో దట్ ఈక్వల్ టు ఈ టోటల్ వన్ వాట్ v1 ఏంటిదమ్మా, ఇది మొత్తము కూడా v1 అనమాట. ఏంటిది v1. సో ఇక్కడ చూస్తే మీరు ఇచ్చిన మనకు వచ్చిన ఈక్వేషన్లో v2 రాసుకొని ఆ v2ని ఫస్ట్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసాము. సబ్స్టిట్యూట్ చేసి యూలన్నీ ఒక సైడు వీలన్నీ ఒక సైడ్ రాసుకున్నాం. ఫైనల్గా మనకు u1 m1 మైనస్ m2 ప్లస్ 2m2 u2 వచ్చింది. v1 ఇంటూ m1 ప్లస్ m2 వచ్చింది. అయితే ఇక్కడ దీని నుంచి మనము ఈ v1 పక్కన ఉన్న ఈ m1 m2ని ఇటు పంపిస్తే డినామినేటర్లోకి వస్తుంది. నేను దానికి సపరేట్గా రాసుకున్నాను అంతే. ఓకే, సో మళ్ళీ అలానే ఈ ఈక్వేషన్ నుంచి ఈ v2 ఈక్వల్ టు u1 మైనస్ u2 ప్లస్ v1 ఉంది కదా. సో ఇదే విధంగా మనం ఇప్పుడు v2 రాసుకుంటాం. అలానే ఇక్కడ నుంచి v1 రాద్దాం. అయితే ఈ v1 రాసేటప్పుడు కొంచెం మీరు గమనిస్తే ఫస్ట్ ఇక్కడ ఏముంది మైనస్ v1 ఇటు పంపిస్తే ఏమవుద్ది ప్లస్ v1 అవుద్ది. అంటే u1 మైనస్ u2 దట్ ప్లస్ v1 దట్ ఈక్వల్ టు v2 కదా. దీని నుంచి అంటే ఇదే కదా మనకు రాసినాం, దీని నుంచి v1 కావాలి అంటే ఈ u1 ఇవన్నీ పంపించచ్చా. సో v1 ఈక్వల్ టు v2, ఈ u1 ప్లస్లో ఉంది సో ఏమవుతుంది మైనస్ u1 ప్లస్ u2. u1 మైనస్ u2లో మనకు వస్తుంది ఏమవుతుంది v1 ఈక్వల్ టు v2 మైనస్ u1 ప్లస్ u2. ఈ మొత్తాన్ని అటు తీసుకొచ్చామండి, అంతమించి ఏమీ లేదు అక్కడ. ఓకేనా, అర్థమైంది అది. సో v1 అక్కడే ఉంచాను, u1 మైనస్ u2 అటు పంపించాను, అంతమించి ఏం లేదు. ఇప్పుడు ఈ v1ని కూడా మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, v1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఇదే ఈక్వేషన్ 1 ఇది కదా. ఈ ఈక్వేషన్ 1లో ఇక్కడ మనం ఏ విధంగా అయితే v2 సబ్స్టిట్యూట్ చేసామో ఇప్పుడు v1 అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ v1 వచ్చింది, v2ని సబ్స్టిట్యూట్ చేస్తే v1 వచ్చింది, v1ని సబ్స్టిట్యూట్ చేస్తే v2 వస్తుంది. సో అదేంటో కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకేనా, సో కంటిన్యూషన్ చేద్దాం. సో ఇదంతా కూడా మీరు నోట్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉన్న కింద కామెంట్లో తెలియజేయండి. ఓకేనా, ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్, మనకు చాలా ఇంపార్టెంట్. మరి మీరు ఏ విధంగా చదువుతారు ఎమ్మటే చదవండి, బాగా 1-2 సార్లు వీడియో చూడండి. ఓకేనా, బాగా గమనించండి. సో మనకేమొచ్చిందండి u1 మైనస్ u2 ఈక్వల్ టు v2 మైనస్ v1. దీని నుంచి v1 ఈక్వల్ టు ఏం రాసాం, సో v2 మైనస్ u1 ప్లస్ u2. ఓకేనా, అయితే
ఇప్పుడు మనకు ఈక్వేషన్ అసలు వన్ ఏంటి, ఈక్వేషన్ వన్ ఏంటి, m1 u1 మైనస్ v1 ఈక్వల్ టు m2 v2 మైనస్ u2, ఇదే కదా సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషను. ఇప్పుడు మనం v1 దగ్గర దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో m1 u1 అలానే ఉంచాను. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మీరు బాగా తెలుసుకోవాలి. ఇక్కడ మైనస్ ఉంది అంటే ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. సో మైనస్ v2 ప్లస్ u1 మైనస్ u2, అంతేనా? సో ఎందుకంటే ఇక్కడ మైనస్ కాస్త ప్లస్ అయింది, ప్లస్లు కాస్త మైనస్ అవుతాయి. సో అది అంతమించి ఏమీ లేదు, మీరు అది మర్చిపోకండి. m2 v2 మైనస్ u2. సో ఇందాక ఏ విధంగా అయితే మనం మల్టిప్లై చేసామో లోపలికి పంపించామో అదే విధంగా ఇక్కడ లోపలికి పంపించండి. సో m1 u1 మైనస్ m1 v2 ప్లస్ m1 u1 మైనస్ m1 u2 దట్ ఈక్వల్ టు m2 v2 మైనస్ m2 u2. ఏం లేదండి, m1ని లోపలికి పంపించాను, m2ని లోపలికి పంపించా. సేమ్ ఇందాట్లాగా యూలన్నీ ఒక సైడ్, వీలన్నీ ఒక సైడ్ రాసుకుందాం. సో m1 u1 ఇక్కడ ఆల్రెడీ ఏముంది ప్లస్ m1 u1, ఆల్రెడీ ఇక్కడ మైనస్ m1 u2 ఉంది, ఇక్కడ ప్లస్ m2 u2. ఇక్కడ మైనస్ కాస్ట్ ఇటు వస్తే ప్లస్ అయిపోతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది దట్ ఈక్వల్ టు m2 v2. ఇక్కడ ఉన్నది కాస్త అటు పంపిస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ v1 మైనస్ m1 v2 ఉంది, ఇది కూడా పోతే ప్లస్ m1 v2. సో ఇక్కడ మీరు గమనిస్తే రెండిట్లో v2 కామన్ తీస్తే m1 ప్లస్ m2 ఎలా అని రాసుకోవచ్చు కదా ప్లస్లో ఉన్నప్పుడు, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే m1 ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో 2m1 u1, ఓకేనా? ఇక్కడ చూడండి m2 u2 కామన్ తీయొచ్చు ఇక్కడ. సో ఏ u2 కామన్ తీస్తున్నామంటే మనం ఇక్కడ గమనిస్తే ప్లస్ u2 కామన్ తీస్తున్నాం, ఈ మైనస్ నట్టు దీన్ని ఇటు పంపిస్తున్నాం, అంతమించి ఏం లేదు. u2 కామన్ తీస్తే మనకు m2 మైనస్ m1 రాయొచ్చా రాయకూడదా? ఈ మైనస్ m1 ఇటు పంపించి దీన్ని ఇటు రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది అప్పుడు. సో ఎందుకు అంటే మనకి m2 మైనస్ m1 ప్లస్ m2 రాస్తే బాగోదు కాబట్టి m2 మైనస్ m1, ఓకేనా? u2 కామన్ తీసా. ఇప్పుడు దీని నుంచి v2 కావాలంటే మనం దీన్ని పంపించచ్చుగా. సో 2m1 u1 ప్లస్ u2 ఇంటూ m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 దట్ ఈక్వల్ టు ఏంటిది v2. ఇందాక v1 వచ్చింది, ఇప్పుడు v2. దీన్ని ఇంకా మనం విడదీసి రాయొచ్చు కదా. సో v2 ఈక్వల్ టు సో 2m1 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 ప్లస్ m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఇంటూ u2, ఇదే కదండి v2. సో అక్కడేమో 2m2 వచ్చేసింది, ఇక్కడేమో v2 వచ్చేసరికి 2m1 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 ప్లస్ m2 మైనస్ m1 బై దేని దానికి సపరేట్ రాశాను m1 ప్లస్ m2 ఇంటూ u2, ఇదేంటిది v2. సో ఇదండి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో మనం ఇప్పటిదాకా ఏం చేసామంటే వన్ డైమెన్షన్ ఎలాస్టిక్ కొలిజన్లో అసలు కొలిజన్ అంటే ఏంటి, టైప్స్ ఏంటి, వన్ డైమెన్షన్ ఎలాస్టిక్ కొలిజన్లో u1 u2 మనం మూమెంటమ్స్ ఏంటో కనుక్కున్నాం, కైనెటిక్ ఎనర్జీస్ ఏంటో కనుక్కున్నాం, ఫైనల్ వెలాసిటీస్ ఏంటో కూడా కనుక్కున్నాం. ఇది మొత్తం రాస్తే మనకు ఎన్ని మార్కులు వస్తాయండి, 8 మార్కులు గ్యారెంటీగా వస్తాయి. కాబట్టి ఎవరు కూడా ఈ క్వశ్చన్ నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనా? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.